హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఏం చేస్తున్నారు? టిఫిన్స్ కంప్లీట్ అయిపోయినాయా? మా అయితే ఇంకా కాలేదు అండి. దోశ అయితే చేశాను. వ్లాగ్ అయితే ఈరోజు వస్తుంది. ఈరోజన్నా రేపన్నా పెడతాను. ఒకసారి అయితే వెళ్ళేసి అయితే చెక్ చేయండి. చాలా బాగుంటుంది డే మార్నింగ్ వ్లాగ్స్ అని. నేను మొత్తము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేసుకున్నా అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ టైము అట్లా చూపించడము. నేను నిన్న కూడా ఒకటి వీడియో పోస్ట్ చేశాను. ఈరోజు కూడా అట్లనే వీడియో పోస్ట్ చేస్తాను. ఒకసారి అయితే వెళ్ళేసి చూడండి. నచ్చితేనే చూడండి, లేకుంటే లేదు. అలాగే నచ్చిందంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయిపోతుంది. అలానే ఇంకా పాత వీడియోస్, రోజు పోస్ట్ చేసే వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఓకేనండి, వ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి. ఈరోజు వ్లాగ్ అయితే చూసేయండి. మార్నింగ్ నుండి నేను ఏమేమి వర్క్స్ చేసుకున్నా అనేది అయితే చూపిస్తాను. చూడండి. ఫస్ట్ అయితే ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేశానండి. అంటే టీ వీడియోస్ అదే ఇది డైలీ అయిపోతుందని ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ వీడియోతోనైతే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే టీ పెట్టేసుకొని అయితే ఇంకో దిక్కు అయితే పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నానండి చట్నీ కోసం అని. నేను నిన్న వ్లాగ్లో చూపించేశాను. నైట్ నేను దోశపిండి అయితే పట్టేసుకొని అయితే పెట్టేసుకున్నానండి. దానికోసం అనేసి నేను పల్లీలు అయితే ఫస్ట్ అయితే ఫ్రై చేస్తున్నానండి. పల్లీలు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాక తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే గోలిచ్చేసుకున్నానండి. చట్నీకి అయితే పల్లి చట్నీ అయితే బాగా మంచిగా ఉంటుంది కదా దోశకు, అందుకోసం అనేసి ఈరోజు వ్లాగ్ అయితే ఇది అండి. ఒకసారి చూసేయండి. మార్నింగ్ నుండి నేను ఏం చేసుకున్నాను అనేది అయితే ఇందులో చూపిస్తున్నాను. చూసేయండి. మీరేం చేసుకున్నారు ఈరోజు వంట? టిఫిన్స్కి వచ్చేసరికి అయితే మాదైతే మార్నింగ్ టిఫిన్కి వచ్చేసరికి అయితే దోశ వేసేసానండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసరికి అయితే క్యాలీఫ్లవర్ టమాటో వేసాను, బెండకాయ కర్రీ వేసాను. బెండకాయ కర్రీ మా ఆయన తినడు, అందుకోసం అయితే బెండకాయ అయితే మా కోసం చేసి క్యాలీఫ్లవర్ టమాటో అయితే మా ఆయన కోసం చేశానండి. ఎందుకంటే ఇక ఆయన తినడు కదా, తినని కోసం ఎందుకు అనేసి మళ్ళీ అనేసి తన కోసం అయితే కొంచెం చిన్నది ఉండే మొన్న తెచ్చిండు 10 రూపీస్ది. అంత తానమందం అయిపోయింది, అందుకోసం అయితే తనకు చేసేసాను అనేది. దోశపిండి అనేది మంచిగా పులుస్తేనే మంచిగా ఉంటుందండి. ఇక పల్లి చట్నీ అయితే మా ఇంట్లో అయితే మంచిగా గట్టిగానే ఉండాలండి, లూజ్గా ఉంటే అస్సలు తినరు. ఇక దోశపిండి కూడా మక్కరకు వచ్చేసింది, సూపర్ అంటే సూపర్ పులిసింది. దోశలు కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయండి, క్రిస్పీగా వచ్చినాయి. మీరు ఏ రకంగా దోశపిండి పోసుకుంటారు అనేది చెప్పండి. నేనైతే నిన్న చూపించాను కొలతతోని దోశకు ఎట్లా పోసుకుంటారు అనేది. నేను ఎప్పుడైనా అదే కొలతతో దోశపిండికి పోసుకుంటానండి. ఇక చట్నీ అయితే ఇట్లా గట్టిగా చేశాను. చట్నీలోకి అయితే మా ఇంట్లో పక్కా ఎండుమిర్చి ఉండాలండి. ఇట్లా పచ్చళ్ళు పట్టే దాంట్లో అయితే ఎండుమిర్చి పక్కా ఉండాలి. మళ్ళీ మంచిగా రోస్ట్గా ఫ్రై కావాలి. అట్లా అయితేనే మా ఇంట్లో తింటారండి, మంచిగా తింటారు. దోశలు కూడా టక్క అందరికైతే మార్నింగే పోసి ఇచ్చేసానండి. అప్పటికే 8:40 అయింది. మా ఇంట్లో ఇక టిఫిన్స్ అనేది తొందరనే తినేస్తారు, అందుకోసమే ఇక టక్కనైతే చట్నీ పట్టేసి చట్నీ పోసి పెట్టి పక్కన పెట్టేసుకొని అయితే దోశలు అయితే పోసేసానండి. ఒకరి తర్వాత ఒకరికైతే పోసి ఇచ్చేసినాకనైతే వాళ్ళైతే తినేసారండి. వెదర్ అయితే ఒకటేసారి కూల్ అవుతుంది, ఒకటేసారి ఎండ కొడుతుందండి. అట్లా వెదర్ ఎండేసరికి అయితే మాకేమో మళ్ళీ కట్టిగానే కరెంటు పోతుందండి. అసలు ఈసారి వర్షాకాలంలోనైతే కరెంట్ ఎంత పోతుందో అండి, అసలు పోతే మాత్రము కొన్ని అవర్సే వస్తలేదు. మీతోనైతే ఒక చిన్న విషయం చెప్తానండి. ఇందాక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను. అది మనకు ఒక లైఫ్ అనేది అనుకున్నట్టు ఈజీగా అయితే బాగుండు కదా అండి. ఇప్పుడు మనము ఏదైనా పని చేస్తే కొందరికి సక్సెస్ అనేది 1 డేలో చూపిస్తుంది అంటారు కదా. ఆ 1 డే అనేది మనలాంటి వాళ్ళకి కూడా ఒకసారి వస్తే బాగుండు కదా అండి. కొందరిది చూపిస్తుంది కదా, నైట్ పడుకొని లేసేసరికి మార్నింగే వాళ్ళు లక్షాధికారులు అయ్యారు, కోట్లు అయ్యారు, అట్లా అనేది మనకు కూడా అట్లా వస్తే బాగుండు కదా. నాకైతే అట్లనే అనిపిస్తుంది అండి. నా యూట్యూబ్ కూడా ఈరోజు ఇప్పుడు ఇట్లా పోస్ట్ చేసిన కదా, తెల్లార వరకు మంచిగా సక్సెస్ అవుతా అనేసి అట్లయితే చాలా బాగుంటుంది కదా అండి. కానీ ఆ లక్ అనేది కొంతమందికే ఉంటుంది. కొంచెం 100లో ఒక 10% కూడా ఉంటుందో ఉండదండి. కొంతమందికి లక్ అనేది చాలా ఉంటుంది. నేను అదే అనుకున్నానండి. ఆఫ్టర్నూను ఏమనుకున్నాను అని అంటే ఇట్లా ఒక పోస్ట్ చేద్దాము, నైట్ చేసేసి మార్నింగ్ వరకు రీచ్ అయిపోతే నా హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది. అసలు హద్దులు ఉండేవి కావచ్చు నా హ్యాపీనెస్కి అనేసి. అంటే 1 ఇయర్ వరకు ఇట్లా సక్సెస్ అయినా అన్నట్టు హ్యాపీనెస్ ఉంటుంది కదా అనేసి అనిపించిందండి. కానీ అట్లా ఎందుకు అవుతుందండి ఈజీగా? అట్లా ఈజీగా అయితే చాలా బాగుంటుంది కదా. అట్లా ఈజీగా కాదు అంటే సక్సెస్ అనేది తొందర రావడానికి కూడా అంత ఉండదు కదా, లక్ ఉండాలి. ఆ లక్ మనకు ఉండాలండి. అంటే ఉంటుంది లక్ అనేది, అందరికి ఉంటుంది. కొంతమందికి తొందరగా రీచ్ అయిపోతుంది, కొంతమందికి లేట్ అయిపోతుంది. అంటే ఆ లక్ అనేది దేవుడు ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు మన ఎంబడి వస్తుంది అంటారు కదా అండి.
అదే చెప్పుదాం అనుకున్నాను. అట్లా అయితే ఎంత బాగుంటుందో కదా అండి. నైట్కు నైట్ ఇట్లా అయిపోయి తెల్లారి చూసుకున్నారు ఆ సక్సెస్ చూస్తే ఆ హ్యాపీనెస్ చాలా వేరే ఉంటుందండి. మనం కష్టపడ్డ ఫలితము అబ్బా వృధా కాలేదు, నా సక్సెస్ ఇంత తొందర వచ్చేసింది అని ఒక హ్యాపీనెస్ అనేది మన ఫేస్లో ఎల్లకాలం ఉంటుంది. ఆ డే అనేది ఇక మన జీవితాంతం మర్చిపోమండి, అంత సక్సెస్ ఇస్తుంది ఆ హ్యాపీనెస్ అనేది. నాకు అనిపిస్తుంది అండి అట్లా, అంటే కొన్ని విషయాలలో అనిపిస్తుంది అరే మనకు కూడా ఇట్లుంటాయి అయిపో కదా బాగుండు, ఎందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇలాంటివి రాస్తాడు, ఉన్నోళ్ళకి ఉన్నట్టు ఇస్తాడు, లేనోళ్ళకి లేనట్టే చూస్తాడు అనిపిస్తుంది. కానీ లేనోళ్ళు కూడా లేనట్టుగా ఏమి ఉండరండి, బతుకుతారు. కానీ అంటే కష్టాలు అనేది ఉన్నోళ్ళకి ఎక్కువ ఇయ్యడు, లేనోళ్ళకి ఇంకా డబల్ కష్టాలు పెడతాడు దేవుడు అనేది. అది ఎందుకో అర్థం కాదు. కానీ ఆ కష్టాలన్నీ ఎదుర్కొంటూ మనము సక్సెస్ని చూసుకోవడానికైతే ముందడుగు వేస్తూనే ఉంటాం కదండి. అంటే మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం అనేది మన సక్సెస్ మనం చూసుకుంటాం కదా. ఆ సక్సెస్ అనేది మనకి ఎప్పటికైనా పనికి వస్తుందండి. మనం చేసింది ఏదైనా మన పిల్లలకు, మన ఇంట్లో వాళ్ళకే ఆ సక్సెస్ అనేది చూపిస్తుందండి. ఆ సక్సెస్ అస్సలు వృధా కాదు నాకు అనిపిస్తుంది అండి. అంటే మన కష్టానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది. మనం ఇంత కష్టపడుతున్నాం కదా, ఆ కష్టం ఎన్నటికైనా దేవుడు ఒక రకంగా చూపిస్తాడు అనేసి అయితే అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా అండి, కొంచెం కష్టం అనేది అట్టిగా అస్సలు పోదు. అందుకే అనిపిస్తుంది అండి. నాకు అనిపిస్తుంది అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి, దేవుడు పెట్టినోడు పెట్టినట్టు అందరికి ఒకటేలాగా ఎందుకు చూడడు, ఒకరికి అట్లా చూస్తాడు, ఒకరికి ఇట్లా చూస్తాడు అనేసి. కానీ దేవుడు అనేది చూపిస్తాడు అండి ఎవరి తేడా ఏంటిది అనేది, ఎవరి మనస్తత్వం ఇలాంటిది అనేది బయట పెడతాడు అన్నట్టు. అంటే ఎవరిది ఇట్లా ఉంటుంది, డబ్బుతో ఇప్పుడు ఏది శాశ్వతం కాదండి. మన ప్రేమ ఉండాలి. డబ్బు అనేది ఇలా పోతుంది రేపు వస్తుంది, కానీ మన ప్రేమలు అనేది మనకు ఉంటుంది. మాట అనే ముందు ఒకటి ఆలోచించాలి. అంటే మాట అనే ముందు అనేస్తారండి, తర్వాత ఆ మాట వెనక ఎంత అర్థం ఉంటుంది, వాళ్ళు ఎంత బాధపడతారు అని ఎవరికి తెలియదు. కానీ అంటారు, మాటలు అనుకుంటూనే పోతారు. కానీ అసలు అట్లా అనుకోవద్దు. మనది ఏంటిది అనేది ఒక టైంలో వాళ్ళు మనకు హెల్ప్ అవుతారా ఏంది అనేది ఆ సక్సెస్ చూసుకోవాలి. కానీ మాటలు పట్టా అనేసుకుంటూ పోతూ ఉంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది అండి నాకైతే. ఒక మాట అనే ముందు మనం ఎందుకు అన్నామురా అని ఒక ఆలోచన అనేది మళ్ళీ వాళ్ళకు రావాలి అన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకు ఇదంతా అన్నట్టుగా. కానీ ఎప్పుడైనా ఒక టైంలో అయినా దేంతోనైనా అవసరం వస్తుందండి. పైసా అయితే ఎప్పుడు శాశ్వతం కాదు, నాకు తెలిసి అయితే అంతే అండి. పైసా అనేది ఎప్పుడు అట్లా ఏముండదు. పైసా ఇవాళ కాకుంటే రేపు మనం సంపాదించుకోవచ్చు అండి. మన కష్టం పడితే పైసా అనేది ఎప్పటికి వస్తుంది. కానీ మాట అనేది ఒక్కసారి పోయింది అంటే మనం తిరిగి తెచ్చుకోలేము. అంటే నేను అనుకునేది అదైతే, అంటే మాట పోయింది అంటే మళ్ళీ మనం తెచ్చుకోలేము కదా అండి, అవునా కాదా? అందుకే ఎప్పుడైనా ఎవరినైనా తక్కువ అంచనా అస్సలు చేసి చూడొద్దండి. ఉన్నది లేదు అనేసి మనం ఈక్వల్గా చూస్తేనే ఏదైనా మన పిల్లలకు రేపటికి చూపిస్తుంది. అంటే ఇట్లా ఉన్నారు కదా, మన నుండే మన పిల్లలు అనేది నేర్చుకుంటారు కదా అండి. ఓకేనండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.